సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ప్రియుల మోజులో పడి గుండెలపై ఎత్తుకొని ఆడించిన నాన్న ఊపిరి తీసింది. చపాతీ కర్ర ఇనుప అట్టతో కొట్టి అంతమొందించింది. తర్వాత నంగనాచిలా నాటకాలు ఆడి తప్పించుకునేందుకు సినిమాకు మించి సీన్ క్రియేట్ చేసింది. కానీ పోలీసుల ముందు ఆమె పప్పులు ఉడకలేదు, అడ్డంగా దొరికిపోయింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జరిగిన ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అన్నమయ్య జిల్లా సదం మండలం చెరుకువారిపల్లికు చెందిన దొరస్వామి ప్రభుత్వ టీచర్. చాలా ఏళ్లుగా మదనపల్లె ఎగువ కురబంక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో చనిపోవడంతో కూతురు హరితతో కలిసి ఉంటున్నాడు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది. దొరస్వామి ఈ నెల 30వ తేదీన పదవి విరమణ చేయనున్నాడు. దీంతో కూతురికి వివాహం చేయాలని భావించి మంచి సంబంధం కూడా చూశాడు. కానీ హరితకు పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పినా అతడు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. ఇదే ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున దొరస్వామి నిద్రిస్తుండగా చపాతీ కర్ర ఇనుప అట్టతో తలపై కొట్టింది. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో పడి ఉన్న దొరస్వామిని గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందాడు. హత్య తర్వాత హరిత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. తన తండ్రి జారి కింద పడడంతో మృతి చెందాడని సీన్ క్రియేట్ చేసింది. కానీ గాయాలు చూసి హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో చపాతీ కర్ర ఇనుప అట్టతో హత్య చేసినట్లు హరిత నోరు విప్పింది. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతోనే హత్య చేసినట్టు ఒప్పుకుంది. అలానే తన ప్రియుల విషయాన్ని కూడా పోలీసుల ముందు చెప్పింది. హరిత చెప్పిన విషయాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెతో సంబంధం ఉన్న యువకులను ప్రశ్నించే అవకాశం ఉంది. దొరస్వామి హత్యలో వారికి సంబంధం ఉందా లేదా అన్నది తేలియాల్సి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున డాక్టర్ నారాయణయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒకటి మర్డర్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో నారాయణయ్య వాళ్ళ మేనమామ కొడుకు అయినటువంటి టీచర్ దొరస్వామి గారు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో దొరస్వామి వాళ్ళ కూతురే కొట్టి చంపింది అనే వర్షంలో చెప్పి ఉన్నారు. బేసింగ్ ఆన్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ హత్యకు కారణమేంటో తెలుసా? ఇంటిపైన ప్రియులతో కూతురు చేస్తున్న రాసలీలలే. అవును, కూతురు చేస్తున్న పాడు పనిని ప్రశ్నించడంతో పాటు పెళ్లి చేయాలని భావించడంతోనే తండ్రి ప్రాణం తీసింది ఆ దుర్మార్గపు కూతురు. కుమార్తె అంటే ఆ తండ్రికి అపారమైన ప్రేమ. తల్లి కూడా చనిపోవడంతో ఇంకా ప్రేమ పెరిగింది. కానీ కూతురికి మాత్రం ప్రియులు అంటే ప్రేమ. రోజుకి ఒకరితో ఇంట్లో గడిపేది. తండ్రి కింద ఇంట్లో ఉంటే పైన ఆమె వ్యవహారాలు సాగేవట. ఇంటిపై రహస్యంగా ప్రియులను కలుసుకున్న విషయం దొరస్వామి దృష్టికి రావడంతో అతడు మందలించాడు. ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆ ప్రియుడిని పోలీసులకు కూడా పట్టించాడు. దీంతో తండ్రిపై హరిత మరింత కోపం పెంచుకుంది. చివరికి ఆమెలో క్రూరత్వం నిద్రలేచి కన్న తండ్రిని కాటికి పంపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.